రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసినట్లు తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణన్ చెప్పారు. రైతు సంబరాల్లో భాగంగా దాదాపు 200 పైగా ట్రాక్టర్లు ర్యాలీగా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతాపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మంగళవారం తణుకులో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ స్వయంగా ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తూ స్థానిక ఎన్టీఆర్ పార్క్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ మున్సిపల్ కార్యాలయం, ఎన్ఎస్సి బోర్డు రోడ్, వేల్పూర్ రోడ్, రైల్వే స్టేషన్ రోడ్, యాపిల్ ఆసుపత్రి, రాష్ట్రపతి రోడ్, వెంకటేశ్వర థియేటర్ సెంటర్ మీదుగా నరేంద్ర సెంటర్ కు చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. సూపర్ 6 హామీల్లో భాగంగా చంద్రబాబు నాయుడు రైతులకు ఇచ్చిన సుఖీభావ పథకంలో తణుకు నియోజకవర్గంలోని 16,500 మంది రైతులకు 11.50 కోట్లు వారి ఖాతాల్లో 7,000 చొప్పు జమ చేసినట్లు గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం బకాయిలు పెట్టి వెళ్లిపోయిన 1,600 కోట్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లించినట్లుగా తెలియజేశారు. దేవాలయ ప్రాంగణంలో ఇక్కడ నూతనంగా సుజల స్రవంతి పథకం ద్వారా కాగినీటి ప్లాంట్ ని, ఆర్ఓ ప్లాంట్ ని, అదేవిధంగా నూతనంగా నిర్మించినటువంటి అన్నదాన కార్యక్రమానికి ఏదైతే ఇక్కడ భవనం ఉందో దానికి సంబంధించి నూతన కార్యక్రమం ప్రారంభోత్సవం చేసుకోవడం. ఈ సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి సభకు అధ్యక్షుడు అయినటువంటి రాఘవ్ గారికి, వేదిక మీద కోటేశ్వరరావు గారు, వారికి ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలకు తెలియజేసుకుంటూ కార్యక్రమాలు కూడా ఇక్కడ దాతల సహకారంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా నేను గతంలో 2014-19లో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఇక్కడ అన్నదాన కమిటీని ఏర్పాటు చేసుకుని ఒక చిన్న కార్యక్రమంగా ఆ రోజు కీర్తిశేషురావు గారు, పెద్దలు అందరూ కూడా కలిసి ఆ రోజు అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ ప్రతిరోజు కూడా నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ రోజు వారు మన మధ్య లేకపోయినా వారి ఆశయాలకు అనుగుణంగా పెద్దలు అందరూ కూడా రోజు కేశవరావు గారు, అదేవిధంగా మన పెద్దలు గుండరాజు గారు, ఇటువంటి వారందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రోజు వారు లేకపోయినా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిత్యం కూడా జరిపిస్తూ అన్నదాన అభివృద్ధి కమిటీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు ఈరోజు పరమేశ్వరయ్య గారు ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం చాలా సంతోషం. ఈరోజు ఏదైనా సరే దాతలు ముఖ్యంగా ముందుకు వస్తే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఈరోజు అందరూ కూడా ఆర్థిక అభివృద్ధి సాధించిన, ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న ఈరోజు అటువంటి దాతృత్వాన్ని ప్రతి ఒక్కరూ కూడా అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనం సంపాదించిన దాంట్లో కొంతైనా మన పుట్టిన గ్రామానికి కానీ, మన ఇంటి పరిసరాల్లో ఉన్నటువంటి ప్రాంతాలకు కానీ, అదేవిధంగా ఏదో విధంగా మనం తోటి వారికి సహాయపడే విధంగా ఈరోజు ఇటువంటి దాతృత్వాన్ని చాటుకుంటే సమాజంలో ఒక మంచి అనేది పెరుగుతుంది. అందరిలోనూ కూడా ఒక సోదర భావం కలుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా ఈరోజు ఎవరైతే దీనికి అర్హులైన అవసరాలు ఉన్నవారు ఉన్నారో వారు కుటుంబాలు కూడా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కనుక మా పెద్దలందరూ కూడా నేర్పింది, మనం 10 రూపాయలు సంపాదిస్తే 1 రూపాయినా దాతృత్వం చేయాలి. ఈరోజు అటువంటి స్ఫూర్తితో ఈరోజు మన వలుసు కేశవరావు గారు ఇక్కడ మంచినీటి ప్లాంట్ ని ఏర్పాటు చేసి ఆరో వాటర్ని ఈ గ్రామస్తులకు అందించే విధంగా అక్కడ షెడ్ ని నిర్మించడం చాలా సంతోషం. వారికి ప్రధానంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాము. దాదాపు 5 లక్షల రూపాయలు ఈరోజు వాటర్ ప్లాంట్ ఇవన్నీ కూడా నిర్మించడానికి ఖర్చు పెట్టారు. అదేవిధంగా కోటేశ్వరరావు గారు, ఇచ్చుకల కోటేశ్వరరావు గారు కుటుంబ సభ్యులు, వారి అబ్బాయి అమెరికాలో ఉంటారు, అమ్మాయి ఇక్కడ హైదరాబాద్ లో ఉంటారు. వారు కూడా ముందుకు వచ్చి ఇక్కడ ఈ షెడ్ ని కూడా బాగా నిర్మించుకోవడం, దాదాపు 2.5 లక్షల రూపాయలు ఆయన దీనికి వివరాలు తేవడం చాలా సంతోషం. అదేవిధంగా ఈరోజు ఈ భవనం ఏదైతే ఉందో ఆ భవనానికి సంబంధించి కూడా పైన మరొక ఫ్లోర్ వేసుకునే విధంగా ఈరోజు మన వాడపాటి వెంకటేశ్వరరావు గారు, వారి కుటుంబ సభ్యులు కూడా ముందుకు రావడం చాలా సంతోషం. ఈ విధంగా ఇటువంటి దాతలందరూ కూడా ముందుకు వస్తే ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్, ఈ షెడ్లు, వాటర్ ప్లాంట్లు ప్రతిదీ కూడా దాతల సహకారంతో నిర్మించుకుంది. ఆ విధంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇక్కడ చిన్న చిన్న వివాహాలు చేసుకోవడానికి కానీ, లేదా దిగువ మధ్యతరగతి కుటుంబాలకి ఉపయోగకరంగా ఇక్కడ ఉన్నటువంటి కళ్యాణ మండపం కూడా ఉపయోగపడుతుంది.